Sanya Suraj Sadanand. Yes, here. చెప్పమ్మా. Namaskara, sir. గట్టిగా మాట్లాడమ్మా. Namaskara, sir. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? I'm Sanya. వినపడుస్తుందమ్మా? I'm a... మైక్ వినపడుస్తుందమ్మా? క్యారీ ఆన్. Hello, hello. హలో, Yeah. క్యారీ ఆన్. చెప్పమ్మా. Yeah. I'm a third year here at VIT AP. I've had the privilege to lead the student body here, and we are also inspired by your journey in terms of your company's heritage and high-tech city, now quantum city. We are also inspired now that you've completed almost 53 years since you graduated in economics. What advice would you give your college self if you could go back in time? ఏదమ్మా లాస్ట్లో? If you could go back in time, what advice would you give to your college self? Would you do anything differently in your journey so that we can learn from you? అదేమ్మా, ఎస్. ఇప్పుడు మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ చదువుకున్న రోజుల్లో ఆలోచించాను, నా జీవితంలో ఏముండాలి, ఏ విధంగా డైరెక్షన్ ఉండాలో ఆలోచించాను. చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ పోతే ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాం. సో దాన్ని రూల్ అవుట్ చేశాను. ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి, యూనివర్సిటీలో లెక్చరర్ కండి సరిపోతుంది, బాగుంటుందని అడిగాడు. అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్. ఎందుకంటే ఒక 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది, కనీసం విట్స్లో అయినా ఎక్కువ టైం పనిచేస్తారు, కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను, నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను గెలుస్తా, నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి 78లో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయాను. నేను ఏదైతే అనుకున్నానో, ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరిగా ఉంటాం, కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం. అంటే మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా రెఫర్ చేశారు మీరు. ఎగ్జాక్ట్గా 35 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలు చేస్తూ ఫ్యామిలీని కూడా చూడకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడతారు, చెడ్డ పేరు వస్తుంది. నేను ఎప్పటి నుంచి ఒకే మాట చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం అన్నా చేయండి, ఒకరు ఉద్యోగం అన్నా చేయండి, రాజకీయాలపైన లైవ్లీహుడ్ కోసం ఆధారపడకూడదు. అప్పుడే మీకు గౌరవం ఉంటుంది, నీతివంతమైన పాలన ఇవ్వగలుగుతారని చెప్పేవాడిని. ఆ ఉద్దేశంతోనే 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 92లో హెరిటేజ్ స్టార్ట్ చేశాను. ఈరోజు 2 ఏళ్ళే నేను ఆ పని చేశాను బిగినింగ్లో, అది కూడా పార్టీ వర్క్ చూసుకుంటూ. ఈరోజు ఏమాత్రం ఎత్తుక్కోకుండా మా మిస్సెస్కి అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేసింది. ఈరోజు ఒక కంపెనీ నిలబెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కొంతమంది మీరందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, రాత్రికి రాత్రే ఏదో రావాలనుకుంటున్నారు, అంటే జాక్పాటో లేకుంటే లాటరీ మారిగా. అది శాశ్వతం కాదు. మీరు ఏదైనా సరే ఒకటి విజువలైజ్ చేయండి, అది చేసి నిరంతరం దాన్ని సాధించడానికి కష్టపడండి, పర్సువేషన్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతున్నాను అడగండి. ఒకసారి కొన్ని కలిసి రావు. కలిసి రానప్పుడు నిరుత్సాహం అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ స్టార్టప్. ఒక స్టార్టప్ ఫెయిల్ అయితే 2వ స్టార్టప్ పోదాం. నేను అలాంటి ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను హైదరాబాద్ నిర్మాణం చేశాం, తెలుగు జాతి కోసం చేశాను.
ఈరోజు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. నేను గర్వపడుతున్నా, ఒక తెలుగు రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తూ ఉందని. ఇప్పుడు మళ్ళా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. 2029కి మళ్ళా ట్రాక్ మీద పెడతాం. 2047కి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది సాధించి తీరుతాం. నేను కూడా ఒక గోల్ పెట్టుకున్నాను. ప్రపంచంలో 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలని, భారతదేశంలో భారతీయులు ముందుంటే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలని ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తున్నా. మీరు కూడా సెటప్ ఏ గోల్ టు అచీవ్ దట్. యూ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. 100% you will succeed. This is my message to all of you. You think in that direction, it is possible. Every person, you are all more intelligent, at least you are all very lucky. Now you had a comfortable educational life. I used to work 6 kilometers morning, 6 kilometers evening, two-way. That means 14 kilometers a day, rivers, fields, raw hills, everywhere, by carrying my own food. So these are all examples for you. Thank you, Samira. Anybody? Next, Amrita. Student Amrita ki mic ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. Yes, sir. అమృత గారికి చెప్పమాట్లాడండి. Namaskaram, sir. క్యారీ ఆన్. Thank you for giving this opportunity. నా పేరు అమృత. నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 4th ఇయర్ చదువుతున్నాను సార్. సార్, స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ని డిజైన్ చేశారు. అది మాకు చాలా ట్రూలీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది. కాదమ్మా, యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా. అదేమ్మా, నేను 2047 చెప్పాను. సార్, ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎక్కడ ఉండాలో చెప్పాను. అవును సార్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు 2047కి? 2047 కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏంటమ్మా? 2047 కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అవును. ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపు ఎల్లుండో? మీకంటే. వాట్ అబౌట్ యూ? వాట్ ఈజ్ యువర్ క్యారియర్? 23 years ఐఎమ్ ఆస్కింగ్. ఎస్ సార్, మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. నేను హోప్ ఇచ్చాను. ఎస్ సార్. మీరేమి చేస్తారు? నేను ఐఎమ్ ఆస్కింగ్ రివర్స్. మీకు ఒక గ్రీన్ స్టేట్ కి హెల్ప్ఫుల్ అవుతాం సార్. హెల్ప్ కాదమ్మా, ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్